70స్కి 90స్కి 2010కి అన్ని ఎలక్షన్స్ విలువలు రాజకీయంగా విలువలు మారిపోతూ వస్తున్నాయి. మరి మీకు 2004లో ఓటమి కనుక్కుంటు కదా, 2004 ఓటమి తర్వాత ఇన్నేళ్ళ తర్వాత ఇక్కడ విలువలు కూడా రాజకీయాలు కూడా డబ్బుతో సంబంధించి మొత్తం మారిపోయినాయి. ఎంతవరకు మిమ్మల్ని మీరు ట్రెండ్కి తగ్గట్టుగా రాజకీయాలకు తగ్గట్టుగా మలుచుకున్నారు? ఇప్పుడు అన్ని బాణాలను ఎక్కువ పెట్టడానికి మీ దగ్గర అన్ని సామర్థ్యాలని కలుపుకున్నారా? నా దగ్గర ఉన్నది ప్రజాబలం అనే ఒకటే బాణం. ఏదైతే అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు, పెత్తందారీతనం వీటన్నిటికీ వ్యతిరేకంగా నా దగ్గర ఉన్న ఒకటే ఒక బాణం ప్రజాబలం. దాంతో ఎదుర్కొంటాను. ఈరోజు ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. సమాజంలో అన్ని వర్గాలు కూడా ఈ పరిపాలనలో మనం మోసపోయాము అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఒక్క అవకాశం అంటూ మొదలుపెట్టాడు. అంతకుముందు నాకు తండ్రి లేడు, నేను అనాథను, మా తండ్రి పోతూ పోతూ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చానని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద కుటుంబాన్నే కాదు, సొంత చెల్లిని, మరి వివేకానంద రెడ్డి గారి హత్య, సునీతమ్మ గారిని, చివరికి గౌరవాధ్యక్షురాలుగా ఉన్న తల్లిని మోసం చేసిన వ్యక్తి ఈ ప్రజలనే కుటుంబాన్ని దారుణంగా వంచాడు, మోసం చేశాడు, దోపిడీ చేశాడు. అంతకు మించి అరాచకాలు ఈ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవాల్ని గ్రహించారు. ఈరోజు మనం నడి సముద్రంలో ఉంది మన బ్రతుకు. మళ్ళీ ఒక ఒడ్డుకు చేరాలంటే మరి ఈ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో రాబోతుంది. ఈ నడి సముద్రంలో ఉన్న నావని మళ్ళీ ఒడ్డుకు చేర్చాలంటే వీరి వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసించటం మూలంగానే మొన్న చిలకలూరిపేటలో జరిగిన సభను చూసాం. మరి ఎంతోమంది స్వచ్ఛందంగా తరలి వచ్చిన వైనం చూసాం. గ్రౌండ్ పట్టుక 20-25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్, ఎన్ని కుతంత్రాలు, కుట్రలు ఈ వైసీపీ ప్రభుత్వం వీళ్ళ అధికార యంత్రాంగం చేసినప్పటికీ కూడా ప్రజలు అశేషంగా తరలి వచ్చారు.